Good afternoon, everyone. Last time chemical skill test పెట్టినాం అవునా? నేర్చుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇక్కడ సెటప్ చేసినాం. ఈ సెటప్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లిఫ్ట్ బఫింగ్, ఇది లిఫ్ట్ క్లీనింగ్ కావచ్చు, లిఫ్ట్ బఫింగ్ కావచ్చు, ఫుల్ SOP అని అంటాం. ఏమంటాము? SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. చెప్పండి అన్న. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. వెరీ గుడ్. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ క్లీన్ చేయాలన్నప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ అన్ని క్యాటగిరీలో తీసుకెళ్ళాలి. ఓకే, క్యాటగిరీలో తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫెదర్ డస్టర్. ఏంటిది? డస్టర్. ఈ ఫెదర్ డస్టర్ తోని లిఫ్ట్ మీద ఉన్న డస్ట్ ఉంటుంది కదా, ఉంటుందా? ఈ లిఫ్ట్ మీద ఏదైతే డస్ట్ ఉంటుందో ఆ డస్ట్ అనేది మనం ఏం చేస్తాము, లిఫ్ట్ మీద మొత్తం డస్ట్ అంతా తీసేసి దాని తర్వాత ఈ లిఫ్ట్ మీద ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో అది తీయక ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి లిఫ్ట్కి వెళ్ళేటప్పుడు మనం లిఫ్ట్ క్లీన్ చేసేటప్పుడు రైట్, సూపర్వైజర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఏఎఫ్ఎం కానీ ఎఫ్ఎం కానీ అంటే బిల్డింగ్ మేనేజ్మెంట్ వాళ్ళకి మనకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏం చేయాలి? ఏం ఇన్ఫార్మ్ చేయాలి? లిఫ్ట్ క్లీన్ చేస్తున్నాము, SOP డీప్ క్లీనింగ్ చేస్తున్నాము, మాకు పర్మిషన్ కావాలి. ఏం కావాలి? పర్మిషన్ ఎందుకు తీసుకుంటాము అంటే అందరూ మూమెంట్ ఉంటుంది కదా, వస్తూ వెళ్తూ ఉంటారు కదా. మీరు లిఫ్ట్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది, అండ్ మూమెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో ఒక లిఫ్ట్ ప్రాపర్గా మీరు SOP చేయాలన్నప్పుడు మనం ఏం చేయాల్సింది అంటే పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? సూపర్వైజర్స్ అనేది ఏఎఫ్ఎం కానీ ఎఫ్ఎం కానీ ఎగ్జిక్యూటివ్ కానీ చెప్పేసి పర్మిషన్ తీసుకుంటారు. సార్ సో అండ్ సో ఈ లిఫ్ట్ క్లీనింగ్ మేము ఇప్పుడు చేయబోతున్నాము, ఈ బ్లాక్లో ఏ బ్లాక్, డి బ్లాక్, సి బ్లాక్, ఓకే, లమో సంథింగ్ రైట్. మీరు పర్మిషన్ తీసుకొని ఆ లిఫ్ట్ ఏదైతే ఉందో ఆ లిఫ్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాము, ఈ ఎక్విప్మెంట్ అనేది వాడాలి. దానికన్నా ముందు వాడిన తర్వాత వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? కాషన్ కూడా పెట్టాలి. ఏంటంటే కాషన్ పెట్టారా? ఇక్కడ కాషన్ కూడా పెట్టలేదు, కాషన్ కూడా అయితే ఉంది రైట్. కాషన్ కూడా మనం ఫస్ట్ పెట్టాం. ఏం పెడతాం? కాషన్ కూడా క్లియర్గా రాసి ఉంటుంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఏముంటుంది అంటే ఇక్కడ వర్క్ అవుతుంది, కాషన్ కోడ్ పెట్టి మనం వర్క్ చేస్తున్నాము అని కాషన్ కూడా క్లియర్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు రాకండి, ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఓకేనా? మీరు డస్టింగ్ చేసినా, ఫ్లోర్ క్లీనింగ్ చేసినా, రైట్, ఆఫీస్ క్లీన్ చేసినా, వాట్ ఎవర్ చిన్న డస్టింగ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఏం పెట్టాలి? ఏం పెట్టాలి? కాషన్ కోడ్. ఇది ఇప్పుడు లిఫ్ట్ డోర్స్ అనేది లోపల బయట మొత్తం మనం ఏం చేస్తున్నాము, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ డస్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఆ లిఫ్ట్ లోపల ఏమైనా రస్ట్ ఉందా, రస్ట్ అంటే జంతువులు రస్ట్ కానీ గమ్ స్టేట్స్ కానీ అవి ఉంటే స్క్రబ్బింగ్ చేసేస్తాం, క్లీన్ చేసేస్తాం. దేంతో స్క్రబ్బింగ్ చేయాలి? నైలాన్ స్క్రబ్బర్. ఏది? మీరు స్టీల్ ప్యాడ్స్ కానీ గ్రీన్ ప్యాడ్స్ కానీ స్టీల్ ఎప్పుడు పెట్టదు. ఒకవేళ పెట్టాలనుకోండి క్రాషెస్ వచ్చేస్తాయి. ఏమొస్తాయి? కంపల్సరీ మనం ఈ నైలాన్ స్క్రబ్బర్తోనే మనం అక్కడ ఉన్న గమ్ స్టేట్స్ కానీ రైట్ వాటిని స్క్రబ్బింగ్. ఓకేనా? ఏది? నైలాన్ స్క్రబ్బర్ క్లీన్ చేస్తారు. ఏంటో క్లీన్ చేస్తారు? ఏమి? R2 కెమికల్. ఏ బ్రాండ్? ఈ R2 కెమికల్ అనేది 1 లీటర్ వాటర్లో 10 ml వేసుకోవాలి. ఎంత? 10 ml వేసుకొని చూడండి, డస్ట్కి కానీ స్టీల్స్కి కానీ 20 to 50 ml మనం యూజ్ చేయకూడదు. మన ఫ్లోర్ క్లీనింగ్ కానీ డీప్ స్టేన్స్ కానీ 20 to 50 ml అనేది R2 కెమికల్ డైల్యూషన్ చేస్తుంది. బట్ డస్టింగ్ కానీ టేబుల్ కానీ చైర్స్ కానీ లిఫ్ట్స్ కానీ వాటికి 10 ml మట్టికే మనం డైల్యూషన్ చేయాలి. ఎంత ml? ఖచ్చితంగా 10
పాలిష్ కానీ రైట్ ఉన్నటువంటి ఫర్నిచర్ ఉన్నటువంటి కలర్ కానీ షేడ్ అవుతుంది రైట్ ఓకేనా. సో అందుకే మనం ఏం చేయాలి, ఓన్లీ 10 ml వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి? 10 ml వేసుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారు, ఒకవేళ గమ్ స్టేట్స్ లేవు, డీప్ స్టేట్స్ లేవు అన్నప్పుడు ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా దాన్ని స్ప్రే చేస్తారు. దేనిగా? స్టీల్ డోర్స్ మీద డైరెక్ట్గా స్ప్రే చేస్తారు. అలా చేయొచ్చా? ఎప్పుడైనా సరే మనం క్లాత్లో స్ప్రే చేసుకోవాలి. ఇందులో ఇదేమంటారు, లేదు మైక్రో ఫైబర్ మైక్రో ఫైబర్ డస్ట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం దీంతో క్లీన్ చేసి ఓకే. ఇన్ కేస్ గమ్ స్టేన్స్ ఉంటే ఎక్కడైతే గమ్ స్టేన్స్ ఉందో లిఫ్ట్ మీద అక్కడ స్ప్రే చేసేసి ఇమ్మీడియట్లీ నైలాన్ స్క్రబ్బర్తో లైట్గా స్క్రబ్బింగ్ చేసేసి ఇమ్మీడియట్లీ మళ్ళీ క్లాత్తో క్లీన్ చేసేసి ఓకేనా. చాలా మంది ఏం చేస్తారు, స్ప్రే చేస్తారు, స్క్రబ్బింగ్ చేసేస్తారు, లీవ్ చేస్తారు. ఆ తర్వాత చేద్దాం లేదు, ఇంకో సైడ్లో ఉంది కదా ఇంకో సైడ్ చేద్దాం. అలా ఎక్కువ చేయగలరు ఓకేనా. చేస్తున్నారా? స్క్రబ్బింగ్ అయిపోయింది అండ్ ఇమీడియట్ స్క్రబ్ చేస్తాము, ఇమీడియట్లీ క్లీన్ చేసేస్తాం. దాని తర్వాత అంత మంచిగా డస్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత రైట్ ఆరిపోయాక చెక్ చేసుకొని హై లెవెల్ టు లో లెవెల్, మీడియం లెవెల్, లో లెవెల్, హై లెవెల్ అంతా చెక్ చేసుకొని లాస్ట్లో మనం చేయాల్సింది ఏంటిది కెమికల్. ఎట్లా వాడతారు? స్టీల్ పాలిష్. ఈ స్టీల్ పాలిష్ అంతా లిఫ్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత రైట్ హై లెవెల్ కొనుక్కొని లో లెవెల్ వరకు. హై లెవెల్ ఏముంటాయి, లైట్స్ ఉన్నాయి రైట్, మొబైల్స్ అన్ని దాచుకున్నప్పుడు హై లెవెల్ క్లీన్ చేసుకుంటాము. మీడియం లెవెల్ ఫ్లోర్ మొత్తం మంచిగా డస్ట్ చేసుకుని గమ్ స్టేట్స్ అన్ని ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేసుకుంటాము. అండ్ లో లెవెల్లో మొత్తం మనం ఏం చేస్తాము, మనం క్లీన్ చేసిన డస్ట్ అంతా కింద పడుతుంది కదా, లో లెవెల్లో పడుతుంది కదా, ఏంటిది డస్ట్ ప్యాన్. ఇది ఇంకొక వాడతాం కదా, ఈ డస్ట్ ప్యాన్ లో మనం డస్ట్ అంతా తీసేస్తాం రైట్. తీసుకున్న తర్వాత డోర్ లిఫ్ట్ ఛానల్ డోర్స్ ఉంటాయి కదా, లిఫ్ట్ ఛానల్స్ ఉంటాయి కదా కింద, డోర్ క్లోజ్ అయిపోయింది. ఆ కింద లిఫ్ట్ ఛానల్ దగ్గర మళ్ళీ డస్ట్ పడుతుంది. అక్కడ వ్యాక్యూమ్ మెషిన్ కానీ అండ్ కంపల్సరీ వ్యాక్యూమ్ మెషిన్ పెట్టాలి. ఎందుకంటే ఆ లిఫ్ట్ ఛానల్ మనం క్లీన్ చేసుకుంటే రాదు, డస్ట్ ఎక్కువ రాదు. బ్రషెస్ ఉంటాయి, చిన్న చిన్న మిస్తో చేస్తూ ఉంటుంది రైట్, వాటితో తీస్తూ ఉంటారు వస్తుంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం ఉండిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, వ్యాక్యూమ్ మెషిన్ పెట్టాలి. ఏం పెట్టాలి? వ్యాక్యూమ్ మెషిన్. ఏదని అంతా తీసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ టచ్ మనం చేయాల్సింది పాలిష్. ఏంటది? పాలిష్. చూడండి కొన్ని లిఫ్ట్లలో ఇప్పుడు మన గ్లౌజ్లో గ్లాస్ ఉంది అండ్ చిన్నగా సైడ్లో స్టీల్ ఉంది. ఇప్పుడు మన గ్లాస్లో చూస్తే మొత్తం స్టీల్ ఉంది, గ్లాసెస్ లేవు. కొన్ని లిఫ్ట్లలో గ్లాసెస్ ఉంటాయి, కొన్ని లిఫ్ట్లో ఫుల్గా స్టీల్ ఉంటుంది. గ్లాసెస్ ఉన్నప్పుడు గ్లాస్ క్లీనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? గ్లాస్ క్లీనింగ్. దాని పక్కన ఉన్నప్పుడు స్టీల్ ఉంటుంది కదా, స్టీల్కి మనం పాలిష్ చేస్తాం. ఎక్కడెక్కడైతే స్టీల్ ఉంటుందో అక్కడ మనం పాలిష్ చేస్తాం డీసెల్. ఓకే, డైరెక్ట్గా మీరు డీసెల్ కెమికల్ అనేది మళ్ళీ డైరెక్ట్గా డోర్స్ మీద లోపల స్టీల్ మీద స్ప్రే చేయకూడదు. ఇజ్ ఇట్ కరెక్టా? కాదు కదా, చేయకూడదు. డైరెక్ట్గా స్ప్రే చేయకూడదు, స్పాంజ్లో చేయాలి. ఎక్కడ రైట్, ఈ స్పాంజ్లో అనేది మనం స్ప్రే చేస్తాం. ఓకే, స్పాంజ్లో స్ప్రే చేసేస్తే మంచిగా బఫింగ్ చేస్తాం. ఏం చేస్తాం? బఫింగ్ చేసిన తర్వాత నీట్గా బఫింగ్ చేస్తాం కదా. ఓకే, ఫోన్ మీద ఒకటి నీట్గా బఫింగ్ చేస్తామా? బఫింగ్ బాగా మంచి బఫింగ్ చేయాలి. బఫింగ్ అంటే షైనింగ్ బఫింగ్ మంచిగా చేస్తే అంత షైన్గా వచ్చేస్తుంది. ఓకే, షైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో మైక్రో ఫైబర్ క్లాత్ తీసుకోవాలి. ఇదే కాదు, రెండు ఉండాలి మీ దగ్గర. ఒక డస్టింగ్ యూజ్ చేస్తాం, ఇంకొకటి ఫ్రెష్గా, ఇంకొకటి పాలిషింగ్కి వాడతాం. ఓకే, స్పాంజ్తో మంచి బఫింగ్ చేస్తాము, దాంతో మైక్రో ఫైబర్ క్లాత్తో మంచిగా ఏం చేయాలి? క్లీన్ చేసేసుకోవాలి. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత
చేయాల్సింది ఏంటి, మళ్ళీ లిఫ్ట్ దగ్గర నిల్చొని ఎంతవరకు మనం క్లీన్ చేస్తాము, ఏమైనా మర్చిపోయినామా అనేది ఏం చేయాలి, చెక్ చేసుకోవాలి. ఏం చేయాలి, చెక్ చేసుకోవాలి. రైట్, చెక్ చేసుకొని మనం నీటి ఉంది అంతా మేము ఏం మర్చిపోలేదు, పర్ఫెక్ట్గా చేసినామంటే ఇంకా క్లోజ్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని సూపర్వైజర్ చేసి మా వర్క్ అయిపోయిందని చెప్పేసి మీరు చెప్పాలి. చేస్తున్నారా? అలాగే చేస్తున్నారా? సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తున్నారు, పీపీఈ అని వేసుకుంటున్నారా? ఏది కంపల్సరీ వేసుకోవాలి. పీపీఈ మాస్క్ అండ్ ఏది రైట్, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకేనా? డస్ట్ పడుతుంటుంది కదా మన హెడ్లో, డస్ట్ పడకుండా సేఫ్. అండ్ గోగుల్స్ కూడా ఉంటాయి. రైట్, బ్లూ కలర్ సర్జికల్ గ్లౌజెస్ వేసుకోవాలి. ఏ కలర్? సర్జికల్ గ్లౌజెస్ బ్లూ కలర్. ఓకే, ఈ గ్లౌజెస్ అనేది మనం వాష్రూమ్ లో యూజ్ చేస్తాం. ఎక్కడ? ఓకేనా? వాష్రూమ్స్ కి ఇవి యూజ్ చేయాలి. ఓకేనా? సర్జికల్ వి యూజ్ చేయాలి. ఏంటది? అమ్మా సూపర్ తెప్పియండి. ఓకేనా? ఉన్నాయి కదా మన దగ్గర, వాడండి. ఓకే, సర్జికల్ గ్లౌజెస్. ఏంటది? సర్జికల్ గ్లౌజెస్. సో కంపల్సరీ ఈ లిఫ్ట్ నుంచి యాక్చువల్లీ మీకు ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను. రైట్, అందరూ మూమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవ్వలేకపోయాను, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక లిఫ్ట్ మనం పర్మిషన్ తీసుకొని మార్నింగే, రైట్, మార్నింగే పర్మిషన్ తీసేసుకొని మొత్తం లిఫ్ట్ ఎలా చేస్తారని నేను చేసి చూపిస్తాను. ఓకేనా? మరి మీకు అర్థమైందే చెప్పింది. ఎక్విప్మెంట్ నేమ్స్ అని తెలిసిందా? షూరా? వాడతారా? అలాగే ఓకే, థ్యాంక్ యూ.